నేను ఈరోజు మాట్లాడబోయేది కూరగాయలు కట్ చేయడం గురించి. ఏంటి కూరగాయలు కట్ చేస్తే కూడా జబ్బులొస్తాయా అంటావా? కాదు, కాదు, కాదు. కూరగాయలు కట్ చేస్తే జబ్బు రావు. కూరగాయలు ఎక్కడ కట్ చేస్తున్నారనే దాని మీద. చాపింగ్ బోర్డ్ అంటారు కదా! కూరగాయలు కట్ చేయడానికి ఒక బోర్డులు వస్తున్నాయి ఇప్పుడు. దానికి నైఫ్ ఉంటుంది. టక 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 కట్ చేస్తుంటారు చూసారా? అటువంటి చాపింగ్ బోర్డ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకప్పుడు అవి ఉండేటి కాదు. మనకు కత్తిపీట ఉండేది. కత్తిపీట మీద కోసుకొని చేసుకునేవాళ్ళు. చాలా టైం పట్టేది. చాలా టైం పట్టి మనకు అలవాట్లుగా మనం అనుకుంటాంలే యాక్చువల్‌గా. పాత రో పాత రోజుల్లో మన బామ్మలు, అమ్మమ్మలు చక్క 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 ఒక 20 మందికి 30 మందికి చేసి పడేసేవాళ్ళు. కోసాడు పోసేవాళ్ళు. రాసులు రాసులు పోసేవాళ్ళు. సరే అది వేరే విషయం. మనకంత ఓపిక లేవు. మనం రాసులు పోయలేము ఇప్పుడు. సరే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చాపింగ్ బోర్డ్ వాడుతున్నాం కదా! అంటే కింద ప్లాట్‌ఫార్మ్ మీద పోస్తే అదంత హెల్తీ కాదు. అదంతా కూడా నీట్‌గా ఉండదనే ఉద్దేశంతో చాపింగ్ బోర్డ్ వాడుతున్నాం కదా! ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్. అది క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. తొందరగా పాడవదు అనే ఉద్దేశంతో మనం ఆ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ వాడుతున్నాం. కానీ మీరు కట్ చేసిన ప్రతిసారి ఆ కూరగాయతో పాటు ఆ చాపింగ్ బోర్డ్ మీద కూడా ఒక గీత పడుతుంది. గమనించారా? గీత పడ్డప్పుడు దాంట్లో ఉన్నటువంటి మైక్రో ప్లాస్టిక్ లేస్తుంది కదా! దాంతో ఉండి మళ్ళీ దాని మీద పెట్టి ఈజీగా ఉంది కత్తితో ఇలా కోసారనుకోండి టకా టకా అన్నప్పుడు ప్రతిసారి దాంట్లో నుంచి ఆ మైక్రో ప్లాస్టిక్ వస్తుంది కదా! దాని మీద పెట్టి ఒక 15 నిమిషాలు మీరు కటింగ్ ఏదైనా చేస్తే మినిమం 200 మైక్రో ప్లాస్టిక్ రేణువులు చేరుతాయంట మన ఆహారం. ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే సంవత్సరానికి 50 మిల్లీగ్రాముల మైక్రో ప్లాస్టిక్ అనేది మన బాడీలో చేరుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైజెస్టివ్ సిస్టమ్ స్పాయిల్ అయిపోతుంది. మీ బాడీలో ఉండేటువంటి గట్ బ్యాక్టీరియా అంటాం, గ్రీన్ బ్యాక్టీరియా. గ్రీన్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తుంది. గ్రీన్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉండేటువంటి పోషకాలను పీల్చుకుంటుంది, పనికిరాని వాటిని బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే మైక్రో ప్లాస్టిక్ రేణువులు వస్తాయో అవి కాస్త అక్కడ ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల ఈ అబ్జార్ప్షన్ ఎలిమినేషన్లో ప్రాబ్లం వస్తుంది. ఇలాగే కంటిన్యూ అయితే మీరు మందు కొట్టకపోయినా, సిగరెట్ తాగకపోయినా, జరదాలు వేసుకోకపోయినా మీకు కోలాన్ క్యాన్సర్లు వస్తాయి. ఏమీ చేయకుండా కోలాన్ క్యాన్సర్లు వస్తాయి. ఏం చేసేవాడు కూరగాయలు కట్ చేస్తే నాకు కోలాన్ క్యాన్సర్ వచ్చిందని చెప్తాడు. బాగుంది కదా! కూరగాయలు కోలాన్ క్యాన్సర్ ఇలా వస్తాయి మీకు. ఎందుకంటే మనకు తెలియక చేసేటువంటి పనులు ఇవన్నీ, ఐడియా లేక. అందుకే చెప్పా, కనపడిన శత్రువుతో మనం పోరాటం చేయలేమని. అది అక్కడతో ఆగుతుందా? లేదు. ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ కేస్ బాడీ లోపలికి కానీ అబ్జర్వ్ అయితే మీ థైరాయిడ్ గ్లాండ్ని డ్యామేజ్ చేస్తాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైబ్రాయిడ్ యూట్రస్ వస్తాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే బేబీని అవలక్షణాలతో పుట్టేటట్టు చేస్తాయి. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. అలాగే పైకి రిఫ్లెక్స్ ఈసోఫాజిటిస్ లాంటి వస్తే అల్సరేషన్ ఫామ్ అవుతుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది. ఎప్పుడన్నా నైటు మీరు తినేసి పడుకున్న తర్వాత చెస్ట్ పెయిన్ వస్తే మీరు ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. 101 కాల్ చేస్తారు అంతే. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మీరు డిసైడ్ అయిపోతారు. కార్డియాలజిస్ట్ దగ్గర పోయి ఆయన కాదన్న తర్వాత నార్మల్ అవుతారు. చాపింగ్ బోర్డులో తీసుకొని కట్ చేసినటువంటి మైక్రో ప్లాస్టిక్స్ వల్ల వచ్చే కష్టం ఇది. చిన్న ప్లాస్టిక్ అది లోపలికి వెళ్ళి ఏకంగా ఎక్కడి దాకా తీసుకెళ్ళుద్ది తెలుసా? యాంజియోగ్రామ్ దాకా లాక్కెళ్తుంది మనం. హార్ట్‌కి ఎంత డేంజర్ అంటే హార్ట్ ఫంక్షన్‌ని డ్యామేజ్ చేసే స్టేజ్‌లో ఉంటాయి మైక్రో ప్లాస్టిక్స్. కొన్నిసార్లు బ్రెయిన్‌లో ఉన్నటువంటి టిష్యూస్‌ని డ్యామేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి స్మాల్ బ్లడ్ వెజల్స్ బ్లాస్ట్ అయ్యేటట్టు చేసి స్ట్రోక్ లాంటివి కూడా క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ వాటికుంది. కాబట్టి మీరు వాడేటువంటి చాపింగ్ బోర్డు మీద ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి. నేను సజెస్ట్ చేసేదైతే దానికన్నా కూడా
మంచిది చక్కగా వాడుకోవడం బెటర్. పాత ఏమైనా ఉంటే ముందు తీసేసేయండి. మనం చెప్పులు ఇంతకాలం వాడాలి, బెల్ట్ ఇంతకాలం వాడాలి, అండర్‌వేర్ ఇంతకాలం, బనియన్ ఇంతకాలం వాడాలని పెట్టుకుంటాం కదా! చాపింగ్ బోర్డ్ కూడా అంతే. దాని షేప్ ఏమాత్రం గీతలు ఎక్కువ పడ్డా 5 గీతల కన్నా ఎక్కువ పడ్డాయంటే దాన్ని తీసేయండి. కాబట్టి ఇవన్నీ మనం గమనించినటువంటి విషయాలు. రొటీన్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమవుతుందిలే అని చెప్పి మనం వదిలేస్తాం కదా! అవే మన ప్రాణాల మీదకొచ్చి కూర్చుంటాయి కదా! అనిపిస్తుంది కదా! అక్కయ్యలు కొంచెం జాగ్రత్త తీసుకోరా! మా బావగారు పాపం ఆల్రెడీ అడుగుతున్నాడు ఇప్పుడు. మళ్ళీ చాపింగ్ బోర్డ్ మీద వెళ్తే, చాపింగ్ బోర్డ్ వాడతారేంటండి బాబు తీసేయండి దాన్ని. మరోసారి మళ్ళీ కలుద్దాం. నమస్తే.